నేను 15 సంవత్సరాల స్కూల్లో ఆయమ్మ చేస్తున్నా. మా అంటకి 5-6 సంవత్సరాలు చేస్తే మేడం నీ వల్ల కాదు ఆయమ్మ అంటది. అవునా కదా? చేస్తూ చేస్తూ మెట్టు సరిపడా ఏమైనా చనిపోయినా మా మేడం ఏమని ఇస్తుందా? ఆయమ్మ మంచిదని ఒక నెల జీతం ఇస్తుంది, పోయిన ఒక నెల పూర్వదండ తెచ్చేస్తుంది. అవునా కదా? మరి 15 సంవత్సరాల జీవితం నేను చేస్తే నా ఫ్యామిలీ బతకాలి, అప్పుడు నా పిల్లలు రోడ్డు మీద పడాలి. అవునా కదా? బయట కొనక తప్పదు. ఇదేదో ఇంట్లో వాడుకుంటే ఆరోగ్యం వచ్చింది, చేస్తే వెచ్చగా చేయాలి అని ఒక 30-40 మీటింగ్ అటెండ్ అయినాక క్లారిటీ తీసుకొని ఒక 3 సంవత్సరాలు గట్టిగా పట్టుకుంటే ఇప్పుడు నాకు ఒక నెలకి ఎంత? కొత్త వాళ్ళు చెప్తున్నా, 4,000 కాదు 40,000 కాదు, ఒక నెలకి 4,55,286. ఒక్కసారి ఆలోచించండి. చదువు లేకుండా, పెట్టుబడి లేకుండా, వయసు లేకుండా బయట 4 లక్షలు ఇచ్చే అవకాశం ఎక్కడ ఉందా? ఉందా? ఈ రోజు చనిపోయినా కూడా మా సారు ఉన్న రోజు వస్తాయి. మా సార్ 2 సంవత్సరాల తర్వాత నాతో పాటు పైకి వచ్చినా నా పిల్లలు ఉన్న రోజు వస్తాయి. పవరు పవరు. అమ్మ నాన్న పేదవాళ్ళు పేదింటికి ఇచ్చారు. నా పిల్లలకి ఇలాంటి అవకాశం రావద్దు, నాలాగా రావద్దని వెస్టేజ్ గట్టిగా 3 సంవత్సరాలు పట్టుకుంటే బయట 30 సంవత్సరాలు మారని నా జీవితం వెస్టేజ్ లో 3 తరాల వరకు నా ఫ్యామిలీ మొత్తం కోటీశ్వరాలను చేసిన. అవునా కదా? వెస్టేజ్ నుంచి 75 లక్షలు తీసుకున్నా, 3 ప్లాట్లు తీసుకున్నా. ఈ సంవత్సరం గోల్ 1,60,00,000 పెట్టి ఇల్లు తీసుకోవాలి, 16 లక్షలు పెట్టి కార్ తీసుకోవాలి. నేనే డ్రైవింగ్ చేసుకుంటూ కార్ డ్రైవింగ్ చేసుకుంటూ పోయిన ఇల్లు గృహ ప్రవేశం చేయాలి. 5 లక్షలు